చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినంత వరకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సరే, రాజకీయంగా లిక్కర్ కేసుని డైవర్ట్ చేయడం తప్పే, అది తప్పు అన్నప్పుడు తప్పే మాట్లాడాం. అదే సందర్భంలో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, కల్తీ లిక్కర్ బాబుకో లోకేష్కో పవన్కో సంబంధం ఉంటుందని నేను నమ్మను. ఎందుకంటే కల్తీ లిక్కర్ వాళ్ళు చేయాలనుకుంటే డైరెక్ట్గా కంపెనీల వాళ్ళ దగ్గర నుంచి చేయొచ్చు తప్పించి గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన కర్మ ఏం లేదు. వాళ్ళకి ఇట్లాంటి కల్తీ కంపెనీలు పెట్టించాల్సిన అవసరం లేదు. ఆ నాయకుల విషయం తెలియగానే సస్పెండ్ చేశారు. బట్ వాళ్ళు చేసిన రాంగ్ స్టెప్ వల్ల మధ్యలో దాంట్లో వైసీపీకి లాగే ప్రయత్నం, అది తమ నుంచి డైవర్ట్ చేయడానికి, దాన్ని తప్పుబట్టాను. మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, కల్తీ లిక్కర్ అందకుండా చూడాలన్న ప్రయత్నం అనడానికి సాక్ష్యం ఇమ్మీడియట్గా క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకురావడం. ఈవెన్ నేను ఇంతకుముందే చెప్పాను, రేషన్ విషయంలో కూడా ప్రభుత్వం కరప్షన్ చేయాలనుకోవట్లేదు, గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఆ కరప్షన్ని కంట్రోల్ చేయడానికే బియ్యానికి సంబంధించి ఏది ఒరిజినల్ బియ్యం, ఏది రేషన్ బియ్యం అన్నటువంటి తేల్చేందుకు ఒక కిట్ని తీసుకొచ్చింది. అంటే వాళ్ళు చిత్తశుద్ధితోనే ఉన్నారు. బట్ గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ వాళ్ళ పార్టీ లీడర్లు, గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ అధికారులు, దాన్ని కంట్రోల్ చేయకపోతే ఎవరేం చేయలేరు. ప్లస్ ముందు అసలు తినే బియ్యం ఇవ్వకపోతే అక్కడ సాధ్యం కాదు. అట్లాగే ఇక్కడ కూడా లిక్కర్కి సంబంధించి కింద తప్పు చేస్తున్నటువంటిది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే చేసుకొస్తున్నారు. వైన్ షాపులు వాళ్ళ పార్టీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, బెల్ట్ షాపులైనా పర్మిట్ రూమ్లైనా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళ నుంచి కాపాడాల్సిన బాధ్యత పాపం వీళ్ళదయ్యింది. ఇప్పుడు అందుకని క్యూఆర్ కోడ్ ప్రతి షాప్ దగ్గర కూడా చెక్ చేయొచ్చు. చెక్ చేసి అక్కడ మేము మా దగ్గర ఉన్న మద్యం క్యూఆర్ కోడ్ ద్వారా చెక్ చేయబడినది, ఇదంతా నాణ్యమైనదే అన్నటువంటిది ధృవీకరణతో కూడినటువంటి పోస్టరు, లేకపోతే అక్కడ హోర్డింగ్ లాగానా లేదంటే కనుక ఒక బ్యానర్ లాగానా పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. చాలా బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. ఈవెన్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెళ్ళాక అక్కడ స్కాన్ చేసుకుని చెక్ చేసుకుని, ఏది గవర్నమెంట్ ఇచ్చిన యాప్ ద్వారా అది కల్తీదని తేలితే వెంటనే పట్టుకోవచ్చు. మొన్న వైసీపీ వాళ్ళు కొన్ని ట్రయల్స్ కూడా చూపించారు. ఇప్పుడు వ్యాపారస్తుల మీదనే ఆ భారం పెట్టారు. వాళ్ళకి వచ్చిన సరుకులు అట్లాంటి తేడా ఉంటే తీసి పక్కన పెట్టి ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు. ఓవరాల్గా కల్తీ లిక్కర్ కంట్రోల్కి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు.